కార్యకర్తలు నా మీద 24 కేసులు పెట్టారు. నేనేం తప్పుడు పనులు చేయలా, ఏ అవినీతి చేయలేదు, నా మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఎస్సీ ఎస్టీ కేసులు 3 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు నాకు కూడా తెలియదు. అవన్నీ నేను ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని తర్వాత నాకు చెప్పారు నీ మీద కేసులు నమోదైనాయి అని. నేను షాక్ అనమాట. అంటే నాకు తెలియకుండా కూడా నా మీద కేసులు కట్టారు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు. ఆ రోజు బూతులు కూడా ఏం తిట్టింది లేదండి, కేవలం ప్రశ్నించాం అంతే. ఈరోజు ఏదైతే ఈ అమరావతి భూముల గురించి ఆ రోజు ఏదైతే కేసు వేశారో దాని మీద ఈరోజు కేసు వెనక్కి వెళ్ళటం జరిగింది. ఇవన్నీ చూసేసరికి ఏమైపోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు సపోర్ట్ చేసే వ్యక్తులందరికీ కానీ అదొక బాధ. గతంలో మనం అన్ని కేసులు పెట్టాం కదా, ఏ విధంగా కేసులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఎందుకు కేసులు కాంప్రమైజ్ అయిపోతున్నాయి అంటే దీనికి వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళని బెదిరించో భయపెట్టో కేసులు కాంప్రమైజ్ చేయించుకుంటున్నారు, వెనక్కి తీపించుకునేలా చేస్తున్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులను తిరగదోడతామని ఆయన ఒక పెద్ద మనిషి చెప్పాడు. మీరు స్టార్టింగ్ లో చూపించారు కూడా. మళ్ళీ మేము కేసులు తిరగదోడతాం గవర్నమెంట్ రాగానే అని. వర్మ గారు గవర్నమెంట్ వచ్చేది లేదు, తిరగదోడటానికి అక్కడ చేసేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే మీరు చేసింది తప్పుడు పనులు, మీరు పెట్టిందే తప్పుడు కేసులు. ఆ తప్పుడు కేసులే ఈరోజు ఒక్కొక్కటి కాంప్రమైజ్ అవుతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సార్ ఈరోజు నేను కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే, మా లాయర్ల చుట్టూ తిరుగుతూనే, మా లాయర్లతో మాట్లాడుకుని మా మీద ఏమేమి కేసులు పెట్టించారో ఆ కేసులకి మేము కోర్టుకి వాయిదాలకు అటెండ్ అవుతున్నాం, జడ్జి గారి దగ్గరికి వెళ్తున్నాం. మేము తప్పు చేసామా చేయలేదా